బీట్రూట్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బీట్రూట్, ఎర్రగడ్డలు, కొబ్బరి, తెల్లవాయి, కరివేపాకు కావాలి. కొబ్బరి, తెల్లవాయిని నీట్గా పౌడర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత బీట్రూట్ని ముక్కలు చేసుకోవాలి. కుక్కర్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత బీట్రూట్ వేసుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ని పసుపు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లోకి మనకి బాగా ఇదంతా మిక్స్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ పౌడర్, కొబ్బరి పొడిని వేసుకోవాలి. కొబ్బరి, తెల్లవాయలతో పౌడర్ చేసుకున్నాము, అది వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ స్టేజ్లో ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వరకు వేయించుకుంటే రెడీ అయిపోతుంది. విజిల్స్ వేయించుకున్న తర్వాత మనకు బీట్రూట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది.